ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనకు సెంట్రల్ నుంచి అంటే ఆర్మీ నుంచి మనకి గ్రూప్ సి ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇవి చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఇట్నైతే భర్తీ అయితే చేస్తారు. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మరి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి దాని గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా అయితే చూడండి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 600కు పైగా ఈ యొక్క వేకెన్సీస్ మనకు ఉండడం అయితే జరిగిందనమాట. మీకు సింపుల్గా అన్నిటి గురించి చెప్తాను, అదేవిధంగా మీరే కూడా చెక్ చేసుకునేటట్టు కూడా నేను చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో మొత్తంగా దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ వీటిని భర్తీ చేస్తున్నారు, వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికి అప్లికేషన్ ఫీ ఉందా లేదా అన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడైతే చూసుకున్నట్టు మనకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇది ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్డర్ విధానంగా మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది నెక్స్ట్ వీక్ దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. అదేవిధంగా ఆఫ్లైన్లో దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఆ వీడియోలో చూడండి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. ఇదొక విషయం అయితే గమనించండి. ప్రతి ఒక్కరు యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూసుకున్నట్టు ఇది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఇవన్నీ కూడా మీకు అయితే ఇక్కడ కంప్లీట్గా అయితే కనిపిస్తాయి. సో ఇలానే మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అసలు మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి చూసుకుందాము. ఇక్కడ ఫార్మసిస్ట్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉంది. అదేవిధంగా ఎల్డీసీ 56, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 63, ఫైర్మెన్ వచ్చేసి 36, ట్రేడ్స్మెన్ మేట్ వచ్చేసి 230, వెహికల్ మెకానిక్ వచ్చేసి 100, అదేవిధంగా ఫిట్టర్ వచ్చేసి 50. దాంతోపాటు మిగతా అన్స్కిల్డ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిమైనింగ్ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగిందనమాట. వీటికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 నుండి 25 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. ఏదైతే ఇంజన్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉందో దానికి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. ఇదొక విషయం అయితే మర్చిపోకండి. అదేవిధంగా దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందుగా మీకు ఎవరికైతే అడ్మిట్ కార్డ్స్ వస్తాయో అడ్మిట్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ టోటల్గా చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. మీరు అక్కడ కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఫైర్మెన్ ఉందో అదేవిధంగా ఏదైతే మిగతా పోస్ట్ ఉంటూ కొన్ని పోస్ట్ ఉంటాయి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి, వాళ్ళకైతే ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేస్తారు. అదేవిధంగా మెడికల్ చేసేసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తాయి కనుక వాళ్ళకి ఒక ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మరి అసలు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనే దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు ఇందులో ముఖ్యమైనది ఇదే క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే కనుక మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా ఫార్మసిస్ట్ ఉంది. ఈ యొక్క ఫార్మసిస్ట్ కనుక 10+2 అంటే ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్తో పాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసీలో మీరు కంపల్సరీ చేసినట్లయితే మీరు యొక్క పోస్టుకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉందో దీనికి 10+2 అంటే ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్తో పాటు ఐటీఐ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుందండి. దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్ ఉండాలి. ఇంటర్తో పాటు కూడా ఈ యొక్క విభాగంలో మీకు కంపల్సరీ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ లేదు అనుకుంటే కనుక బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చదివినా కూడా మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివినా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఐటీఐ కూడా అవసరం లేదన్నమాట. అదేవిధంగా వెహికల్ మెకానిక్ చూసుకున్నట్టయితే దీనికి కనుక 10th పాస్ కావాలి. 10th పాటు ఈ యొక్క వెహికల్ మెకానిక్ అంటే మోటార్ మెకానిక్ విభాగంలో కంపల్సరీ మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఖచ్చితంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఆర్మమెంట్ మెకానిక్ అండి. ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ ఉండాలి. ఇంటర్తో పాటు దీనికి సంబంధించినటువంటి ఫిట్టర్ విభాగంలో, ఈ ఆర్మమెంట్ అంటే ఫిట్టర్కి సంబంధించింది అన్నట్టు, ఐటీఐ ఇన్ ద ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ డ్రాక్స్మెన్ గ్రేడ్ 2 పోస్ట్ ఇది. దీనికి 10th పాస్ కావాలి. 10th పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 2 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ డ్రాక్స్మెన్షిప్కి సంబంధించినటువంటి విభాగంలో మీరు చేసినా కూడా
మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్న ఈ పోస్ట్కి ఇంటర్ ఉండాలి. ఇంటర్తో పాటు 3 ఇయర్స్ డిప్లొమా ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఐటీఐ చేసినా కూడా మీరు ఈ పోస్ట్కు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇదొక విషయం అయితే గమనించండి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ అన్నమాట, దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్తో పాటు మీకు స్కిల్ టెస్ట్లో టైపింగ్ ఉంటుంది. సో ఆ టైపింగ్ అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మెకానిస్ట్ అన్నమాట, దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటి అంటే ఈ యొక్క మెకానిక్ సంబంధించినటువంటి విభాగంలో కంపల్సరీ మీరు ఐటీఐ పాస్ ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఐటీఐ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టోర్ కీపర్ అండి, ఈ స్టోర్ కీపర్లో కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి కేవలం ఇంటర్ ఎటువంటి ఐటీఐ అవసరం లేదు. మిగతా ఎవరైనా స్టూడెంట్లు ఎవరైనా కూడా మీరు ఒక స్టోర్ కీపర్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం 12th పాస్ కంపల్సరీ అయితే ఉండాలి. దాంతోపాటు ఎల్డీసీ అండి, ఈ ఎల్డీసీ కూడా 12th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు దీనికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్, హిందీ వచ్చేసి 30 వర్డ్ పర్ మినిట్ ఉంటుంది. అదేవిధంగా సివిలియన్ మోటార్ డ్రైవర్ అండి, ఈ మోటార్ డ్రైవర్కి 10th పాస్ అయితే సరిపోతుంది. 10th తో పాటు మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండి, దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు దీనికి కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదే విధంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అది మీరు పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఫైర్మెన్ అండి, ఈ ఫైర్మెన్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి విభాగంలో ఫిజికల్లీ మీరు ఫిట్ ఉండాలి. దీనికి కూడా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి హైట్ వచ్చేసి మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్ అన్నమాట, దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ట్రేడ్ టెస్ట్లో కుకింగ్ సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి సర్టిఫికేట్ అంటే అవసరం లేదు, బట్ ట్రేడ్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ట్రేడ్మెన్ మేట్ అన్నమాట, దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ బార్బ్ అండి, దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు బార్బర్కి సంబంధించిన విభాగంలో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వాషర్ మ్యాన్, ఈ వాషర్ మ్యాన్ కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మీకు ట్రేడ్ టెస్ట్లో ఈ వాషింగ్కి సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా మీరు పాస్ అవ్వాలి. ఇది జస్ట్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు ఐటీఐకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ అన్నమాట, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఇక్కడ డ్రాఫ్టీ, మెసెంజర్, సెర్చర్, గార్డెనర్, సఫాయి వాళ్ళ చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఈ రకంగా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను. మరి యొక్క వేకెన్సీస్ అనేవి కేటగిరీ వైజ్గా లేవా అంటే కేటగిరీ వైజ్గా కూడా ఉన్నాయి. మీకు అది కావాలనుకుంటే కనుక లాస్ట్లో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. మీకు అక్కడ కూడా క్లియర్ కట్గా కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉంటాయి. నేను అప్లికేషన్ ప్రాసెస్ టైంలో కూడా ఏ విధంగా అప్లై చేయాలనే మూమెంట్లో మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ పోస్ట్కి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి నేను అప్పుడు క్లియర్గా చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు కేవలం క్వాలిఫికేషన్ గురించి, దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ని కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.